ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కుట్రకు తెరలేపింది. రియల్ దందా చేసేందుకు పేదవారి నుంచి లక్షల రూపాయలు దండుకునేందుకు ఒక పెద్ద ఎత్తున స్కామ్కు తెరలేపినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 11 లక్షల రూపాయలు 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే 6 లక్షల రూపాయలు లబ్ధిదారులు భరించాలి, అవి కూడా 4 విడతల్లో చెల్లించాలంటూ ఒక పెద్ద కుట్రకు తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ డబుల్ బెడ్రూమ్ల ఇల్లు గతం ప్రభుత్వం ఇస్తే ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పేరిట చేసినటువంటి స్కామ్ ఏంటి, గతంలో తీసుకున్నటువంటి ఇండ్లు రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయా, వాళ్ళు ఎంత మేర పెనాల్టీలు కడుతున్నారు, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి చెందినటువంటి తెలంగాణ హౌసింగ్ బోర్డు ల్యాండ్ అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. పోచారం విలేజ్లో ఉన్నటువంటి అన్నోజిగూడ దగ్గరలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా దాదాపు 16 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి కొన్ని ప్లేస్లను కేటాయించింది. అక్కడ ప్రభుత్వ భూముల్లో తమకు అపార్ట్మెంట్లు ఇటు ఫ్లాట్లు కట్టిస్తామంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అసలు రియల్ ఎస్టేట్ పర్మిషన్లు ఏ విధంగా తీసుకుంటారు, లేదంటే ఉన్నటువంటి ఈ హౌసింగ్కు సంబంధించినటువంటి అంశాల్లో లెఫ్ట్ సైడ్ మనకు పాత ఎల్ఐజీ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో ప్రభుత్వం నిర్మించింది, కానీ అవన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గతంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో కూడా పూర్తిగా 6 లక్షల రూపాయలు కట్టాలి, 4 విడతల్లో కట్టాలి. ఇప్పుడు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, అప్లికేషన్లు పెట్టుకోవాలంటూ వెబ్సైట్ను ప్రారంభించి 10,000 రూపాయలు తీసుకుంటుంది. ఆ 10,000కు భరోసా ఎప్పుడు ఇస్తారు, అసలు ఆ 10,000 మళ్ళీ ఎప్పుడులోగా లబ్ధిదారులకు తిరిగిస్తారు, ఒకవేళ అపార్ట్మెంట్ కానీ ఏదైనా ఫ్లాట్ కానీ అవన్నీ కూడా కేటాయించిన తర్వాత ఎప్పటిలోగా వాటిని ఇస్తారు, అసలు ఆ అప్లికేషన్లో తీసుకున్న వారికి లబ్ధిదారులకు అందకపోతే ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేసి ఆ 10,000 తిరిగిస్తారనే దానిపైన ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. అంతేకాకుండా ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి అంశాల్లో రియల్ ఎస్టేట్ పర్మిషన్ కావాలి, హెచ్ఎండిఏ పర్మిషన్ కావాలి, నీటిపారుదల శాఖ పర్మిషన్లు కూడా కావాలి. అవేవి కూడా లేకపోవడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జనాన్ని మోసం చేసినట్టే అవుతుంది. కానీ ఒక సామాన్య ఉద్యోగి పెద్ద ఎత్తున లోన్లు తీసుకొని బ్యాంకుల నుంచి ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వీటిపైన ఇన్వెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తుందా లేదా అనే అనుమానాలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటు హైదరాబాద్ ప్రజల్ని మోసం చేసేందుకు, ఇటు 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి జనాన్ని మోసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ కుట్రకు తెరలేపింది. పెద్ద ఎత్తున ఫ్రీలాన్సింగ్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే నిషేధాలు కొనసాగుతున్నాయి. అందమైన ప్రకటనలు చేయొద్దు, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దంటూ కూడా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అందమైన బ్రోచర్లు 100 కోట్లు కేటాయించి ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రజల్ని, ఇటు హైదరాబాద్ ప్రజల్ని మోసం చేసినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించింది. ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. చిన్న అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటే వాళ్లకు ఖచ్చితంగా ఇళ్లను అందించినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని దక్కితే ఈ ప్రభుత్వం మాత్రం ఇలాంటి మోసాలకు పాల్పడుతూ ఒక కుట్రకు తెరలేపినటువంటి, రియల్ దందాకు తెరలేపినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వాస్తవాలు చెప్పడానికే టీ న్యూస్ ఈ గ్రౌండ్ నుంచి మీకు సాహసోపేతంగా మీకు ఆ వివరాలన్నీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఉచితంగా లబ్ధిదారులకు అందించాలి. ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇవ్వాలంటూ కూడా గతంలో ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, లబ్ధిదారులు మరికొంతమంది ఉన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నటువంటి వాళ్ళకు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిని పరిశీలించి ఇవ్వాలంటూ కూడా వాళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. ఈ స్కీమ్ అసలు అమల్లోకి వస్తుందా రాదా, ఆ ప్రణాళికలు ఎట్లా ఉంటాయి, ఆ రియల్ ఎస్టేట్ పర్మిషన్లు ఎట్లా ఉంటాయి, మనతో మాట్లాడడానికి బిల్డర్ నార్గోని ప్రవీణ్ కుమార్ గారు మనతో పట్టినారు. సార్, ఏంటి రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో కడతామని చెప్తుంది. చాలా ఇండ్ల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్కు సంబంధించి ఒక ల్యాండ్ను తీసుకోవాలంటే కానీ లేదంటే పర్మిషన్లు తీసుకోవాలంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అసలు? ఇప్పటి వరకు జీవోని రిలీజ్ చేయలేదు. జీవో రిలీజ్ చేయకుండా బ్రోచర్ రిలీజ్ చేసి మేము 11 లక్షలకు ఇల్లు కేటాయిస్తాం, ఇల్లు కట్టిస్తామని చెప్పటంలో అర్థం లేదు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వము పేదల కోసం
ఏదైనా గృహ నిర్మాణాలు చేసి వాళ్ళకి ఇవ్వాలంటే ఉచితంగా ఇవ్వాలి. వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు కట్టాలి, లేకపోతే ముందు ఒక 10,000 కట్టండి అని చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి ఇంకా 2 సంవత్సరాల కాలమే ఉన్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 1,00,000 ఇళ్ళని వీళ్ళు నిర్మాణం చేస్తారా? దానికి తగ్గ బడ్జెట్ కేటాయించారా? అంటే ఇదేమైనా జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఈ ప్రకటన చేశారా అనేది ఇక్కడ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. దీంట్లో నిజాయితీ అనేది కనిపించట్లేదు. నిజాయితీ అనేది ఉంటే జీవో రిలీజ్ చేస్తారు, దానికి సంబంధించిన అన్ని రకాలుగా భూమి కేటాయింపులు చేస్తారు, అన్ని పర్మిషన్లు తీసుకుంటారు, స్పీడ్గా వర్క్ చేస్తారు. ఇక్కడ నిధులే లేవు. ఇవాళ జీతాలకే చాలా కష్టతరంగా ఉంది. హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇండ్లు నిర్మించడం అనేది సామాన్య విషయం కాదు. ఇల్లు కేటాయించాలంటే ప్రతి పేదవాడికి 50,000 రూపాయలు ఎమ్మెల్యేల శ్రీమతులు లేకుంటే ఎమ్మెల్యేల అనుచరులు వసూలు చేస్తున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు. 50,000 కూడా ఇవ్వలేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు. 5-6 లక్షల రూపాయలు ఇస్తే మేము 11 లక్షలలో ఇల్లు కట్టిస్తామంటే మరి 5-6 లక్షల రూపాయలు పేదవాడు ఎక్కడి నుంచి తెచ్చేయాలి, ఏ విధంగా తెచ్చేయాలి? అంటే మళ్ళీ వాడు అప్పు చేయాలా? ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ కుటుంబం ఎవరికైతే కేటాయించారో ఆ కుటుంబంలోని వ్యక్తికి ఏదైనా జబ్బు చేస్తే గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో అదే ఇందిరమ్మ ఇళ్ళని అమ్ముకొని ఇవాళ రోగాలను బాగు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం నిజాయితీగా ప్రకటన చేయాలి, ఒక జీవో తీసుకురావాలి, దానికి తగిన నిధులు కేటాయించాలి. 1,00,000 ఇండ్లు కట్టాలన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు అవుతాయి? ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాము? ఈ బ్యాంకు లోన్ ఇస్తుందా, లేకపోతే ఇంకే విధంగానైనా మీరు సేకరిస్తున్నారా అనేది ప్రజల ముందు ఉంచినప్పుడు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం పొందగలుగుతుంది. కానీ ఇది కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక బ్రోచర్ రిలీజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ 10,000 రూపాయలు ఎప్పట్లోకి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది కొంత క్లారిటీ కూడా మిస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రీలాన్సింగ్కి సంబంధించినటువంటి నిషేధం కూడా కొనసాగుతుంటే ఇంతమైన అందమైన ప్రకటనలు చూపిస్తూ జనాన్ని మోసం చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? సరైనటువంటి నిధులు, సరైనటువంటి ప్రణాళిక, ఒక జీవో లేకుండా ఈ విధంగా ప్రకటనలు చేసి ప్రజల్ని మోసం చేసి ఓట్లు పొందటం కోసమే ఈ యొక్క తతంగం తప్ప మరేం లేదు. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరైతే ఇప్పుడు 10,000 కట్టి దరఖాస్తు చేసుకుంటే కాలపరిమితి ఉందా? నువ్వు 1 సంవత్సరంలో ఇస్తావా, 2 సంవత్సరాలలో ఇస్తావా, 5 సంవత్సరాలలో ఇస్తావా, వాళ్ళకి ఎప్పుడు ఇల్లు నిర్మించి ఇవ్వగలుగుతావు అనేది ఒక సర్టెన్ టైం అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే ఆ లబ్ధిదారు నుంచి వసూలు చేసినటువంటి 6 లక్షలు తాను ఏ విధంగా కడతారు, గతంలో ఇచ్చినటువంటి ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి కానీ అవి కూడా ఎంత మేరకు లబ్ధిదారులకు అందాయి అనేది మాత్రం ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో 1,00,000 ఇండ్లు కడుతుందని కూడా చెప్తున్నారు. కానీ అది ఎప్పట్లోగా కడతారు, వాళ్ళకి ఎట్లాంటి భరోసాను ఇస్తారనే దానిపైన కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితంగానే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది. రాబోయేటువంటి ఎన్నికల దృష్టిలో ఉంచుకునే జనాన్ని మభ్యపెడుతుందంటూ కూడా తాను ఆరోపణలు చేస్తా ఉన్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఎంత గొప్పగా ఉన్నాయో ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. ఆ ఇండ్ల పరిస్థితి చూస్తేనే చాలా దయనీయంగా ఉంది. అసలు ఆ వర్షం పడినప్పుడు నీళ్లు కురుస్తూ ఉన్నాయి, అంతేకాకుండా పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి, శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితులు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఉచితంగా ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ ఇచ్చినటువంటి అవన్నీ ఒకవైపు కనిపిస్తూ ఉన్నాయి. మన ఎడమ చేతి వైపు రేవంత్ రెడ్డి అటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కొంతమంది కాలనీ వాసులు ఇక్కడ వీటన్నిటిని కూడా వికలాంగులకు సంబంధించినటువంటి కోటాలు అప్పుడు డబ్బులు చెల్లించి మరీ ఈ ఇందిరమ్మ ఇండ్లను తీసుకున్నారు. కనీసం మెయింటెనెన్స్ లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉచితంగా ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకవైపు, ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇచ్చినటువంటి ఇండ్లు మరోవైపు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎంత ఇబ్బందికరంగా ఉందో, కనీసం మంచినీటి సౌకర్యంగా లేకపోవడంతో ఆ ఇండ్లన్నీ కూడా పడవ పడ్డటువంటి పరిస్థితి. ఆ ఇండ్లలోనే జీవనం సాగింది. కొంతమంది అందులో నివసిస్తున్నటువంటి మహిళలు కూడా మనతో పాటున్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ఎట్లా ఇబ్బంది అవుతుందమ్మా, ఇవన్నీ మీరు ఎప్పుడు తీసుకున్నారు, ఏమంటున్నారు? ఇవి తీసుకొని 15 సంవత్సరాలకి ఎక్కువ అవుతుంది సార్. మొత్తం కారుతుంది, కూలుతుంది, పిల్లలు ఉన్నారు, మాకు సరిపోతలేదు, ప్లేస్ చిన్నగా ఉంది. మరి మాకు ఎట్లా పరిస్థితి? అలా నీళ్ళు మొత్తం ఇళ్ళలోకి వస్తున్నాయి, ఇంట్లో ఉండడానికి అవుతలేదు. మాకు చాలా ఇది ఉంది, ఈ జాగా సరిపోతలేదు, ఇల్లు చిన్నగా ఉంది. ఆ రోడ్ రాని పోని దొంగల భయం ఉంది, ఇక్కడ భయంకరంగా ఉంది, లైట్లు లేవు, ఆ రోడ్ సరిగా లేదు. ఇక్కడ ఇంట్లో ఎట్లా ఉన్నాయమ్మా? మొత్తం కారుతున్నాయి, మొత్తం పెచ్చలు పడిపోతున్నాయి, పెచ్చలు పడుతున్నాయి. మరి మాకు ఏది మంచిగా చేస్తారు? అప్పుడు ఎంత కట్టారు? కట్టిన అప్పటికి ఎక్కువనే ఆ బిల్లులు కూడా ఉన్నాయి మా దగ్గర, కట్టినాయి బిల్లులు కూడా ఉన్నాయి మా దగ్గర. మరి మాకు ఏం సవలతు చేస్తలేరు, మాకు ఏం మంచిగా చేస్తలేరు మరి గవర్నమెంట్.
మరి ఎట్లా మరి మాకు మరి అంటే ఒకవైపు ఏమో ఉచితంగా ఇచ్చిన వాళ్ళదేమో అంత వాళ్ళకి ఫ్రీ వచ్చింది వాళ్ళకి రూపాయి కట్టలేదు, మేమేమో డబ్బులు కట్టినా మాకు ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఏ ఉండాలి, మా పిల్లలు మాకు చల్లగా వర్షం వస్తే నీళ్ళని ఇంట్లోకి వస్తున్నాయి, అదే వచ్చింది మరి చెప్పండి. ఇట్లా ఏమవుతుందమ్మా, ఇబ్బంది ఏమవుతుంది? చాలా డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది సార్. మాకు అది ఒకటి కావాలి, కాలనీలో లైట్లు కావాలి. మాకు ఇల్లు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, సరిపోవట్లేదు. వాటరు లోపల వాటర్ వచ్చినప్పుడల్లా పైసలు కట్టిన ఇల్లు ఇట్లా ఉన్నాయి, మరి ఉచితంగా ఇచ్చిన ఇల్లు అంటే ఇల్లు అట్లా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మళ్ళీ కట్టిస్తాము, 6 లక్షలు కట్టాలి, 4 విడతలు. ఓకే చేయమని చెప్పండి సార్. వాళ్ళు కట్టించింది ఎక్కడిస్తారో ఏమిస్తారో మాకు తెలియదు. మేము ఇండ్లు పెట్టుకున్నా మాకేం రాలేదు, రెంట్లు కడుతున్నాం. సంవత్సరానికి 500 రెంట్లు పెంచుతున్నారు. మాకు అది ఇబ్బంది అవుతున్నది. ఇంకా రెంట్ ఇవ్వకపోతే ఇండ్లు ఖాళీ చేయమంటున్నారు సార్. మాకు కాలనీకి లైట్లు రావాలి, మాకు ఇల్లు కారకుండా ఉండాలి. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. మా డైరీస్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. మా ఇంట్లో మొత్తం పెచ్చలు కూలుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం ఇట్లా గోడల పంట నీళ్ళు కారేస్తున్నాయి. ఆ డేనిస్ వాన వచ్చిందంటే డేనిస్ మొత్తం నిండి లోపలికి వచ్చేస్తున్నాయి ఇండ్లు. ఎవరైనా అధికారులు వచ్చి చూసారా ఈ ఇండ్ల పరిస్థితి ఎట్లా ఉందని? ఇన్నేళ్లలో ఎప్పుడైనా వచ్చి చూసారా? 2.5 ఎవ్వరు రాలేదు సార్, ఇంతవరకు ఇప్పటిదాకా ఎవ్వరు రాలేదు. విన్నావా? మొత్తము ఇండ్లు వస్తే మంచిగా ఉన్న వాళ్ళకేమో రూపాయి పెట్టకుండా ఇండ్లు ఏమో మంచి మంచివి ఇచ్చిండ్రు, డబల్ బెడ్రూమ్లు. మరి మేము పైసలు పెట్టుకున్న ఇండ్లకేమో మాకు ఏ ప్రాబ్లము, ఎంత ప్రాబ్లం ఉందంటే కానీ వచ్చి చూసిన మానవుడు లేడు. ఇట్లా వచ్చి మా దగ్గర ఎట్లా ఉన్నారు, కాలనీ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏం కదా అని వచ్చి చూసిన వాళ్ళు లేరు. విన్నావా? మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్. మొత్తం ఒక పాములు తిరుగుతున్నాయి, చెట్లు చెదారం అంతా మొత్తం ఇదైపోతున్నాయి. మాకు రోజుకొక పాము అన్న కనబడుతుంది ఇక్కడ. మా కాలనీకి అసలు పిల్లలు ఆడుకోనికో కూడా భయం అవుతుంది తెలుసా. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2007లో మేము ఈ వర్క్ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మాకు అలాట్ చేసింది అంటే 2013లో అలాట్ అయింది. మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకు ఏమో డబల్ బెడ్రూమ్లు ఫ్రీగా కట్టించారు. దాని కన్స్ట్రక్షన్ అలాగే ఉంది, మా కన్స్ట్రక్షన్ మాత్రం చాలా ఘోరంగా ఉన్నది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు మొత్తం కారిపోతున్నాయి ఇల్లు వాటర్ వస్తే మాత్రం. ఇంకోటి ఏంటంటే గత మన కేసీఆర్ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి ఒక 4 బ్లాక్లు చాలా కఠినంగా కారుతున్నాయి సార్ అని చెప్పి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం వలన ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి ఆయన సొంత బడ్జెట్ తోటి 4 బ్లాక్లు మాత్రం ఫ్లోరింగ్ చేయించారు. మిగతాయి కూడా చేపిస్తున్నారు. మన ప్రభుత్వం రాగానే కేసీఆర్ ప్రభుత్వం రాగానే మేము మళ్ళీ ఎన్ని బ్లాక్లు అయితే మిగిలిపోయినాయో అన్ని బ్లాక్లు కూడా మేము సొంతంగా డబ్బులు పెట్టి మా ఎమ్మెల్యే గారు చేపిస్తున్నారు సార్. మళ్ళీ మన ప్రభుత్వం రాలేదు కాబట్టి వెనుకబడి ఉన్నాము. ఇంకా దానికి ఇంకా చాలా కారుతున్నాయి మన కాలనీలో అయితే బ్లాక్లు, ఇంకా 7 బ్లాక్లు చేపించేవి ఉన్నాయి. ఇంకా కూడా దాన్ని కూడా ప్రభుత్వము కొంచెం దృష్టికి తీసుకొచ్చి మిగిలిపోయిన బ్లాక్లను కూడా వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే బాగుంటుందని కోరుతున్నాం సార్. డబుల్ బెడ్రూమ్ పెట్టుకోనికి లేదు, ఇటు ఇంద్రమ్మ ఇల్లు పెట్టుకోనికి కూడా లేదు. మాకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉండే సరే 13 ఇయర్స్ అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. 13 సంవత్సరాల్లో మా పిల్లలు పెద్దగా అయిపోయారు. వాళ్ళు ఎట్లా ఉండాలి? ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఒకటే ఇల్లు ఇప్పుడు ఎంత ఉంది? 13/11 ఉంది స్క్వేర్ ఫీట్. 164 ఎంత వస్తుంది? ఇండ్ల పరిస్థితి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. మళ్ళీ వీటినే చూపిస్తూ ఇండ్లను కట్టిస్తామంటూ దాదాపు 11 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తాము, 6 లక్షల రూపాయలు 4 విడతల్లో కట్టాలంటూ కూడా చెప్తున్నారు. అయితే మాకు ఇచ్చేటువంటి ఇండ్లే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు, మోసాలను మరొకసారి బహిర్గతం చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇండ్లు కూడా ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నాయి. కట్టినటువంటి ఇండ్లన్నీ కూడా పూర్తిగా పగుళ్ళు ఏర్పడి కానీ నీళ్లు ఆ వర్షం పడినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఇంట్లోకి పడుతున్నటువంటి సందర్భం. డ్రైనేజీ లేక, మంచినీళ్ళు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కుడి చేతి వైపు ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ సాక్షాత్తు వాస్తవాలుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని అమ్ముకునేందుకు కింద ఉన్నటువంటి షట్టర్లను కూడా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఒక భారీ కుట్రకు, ఒక రియల్ దందాకు రాష్ట్ర ప్రభుత్వం తేలిపోయినట్టుగా మనమైతే అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఖచ్చితంగా 6 లక్షల రూపాయలు ఒక సామాన్య ఉద్యోగి ఏ విధమైనటువంటి 6 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉంటుంది, తనకు వార్షిక ఆదాయం 6 లక్షలు లేనప్పుడు ఏ విధంగా తను కడతారనే దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో కట్టినటువంటి ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో, ఆ పక్కన కనిపిస్తున్నటువంటి ఆ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్కు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్, అది దాంట్లో దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఆ ఫ్లాట్లు ఉంటాయి. ఆ మధ్యలోనే ఉచితంగా ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు సాక్ష్యాలుగా మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వికలాంగుల కాలనీగా పేరొందినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇందిరమ్మ ఇండ్లకు కనీసం మెయింటెనెన్స్ చేయకుండా, అధికారులు స్లాబులు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయకుండా వాటన్నిటిని కూడా పడావు పెట్టినటువంటి పరిస్థితి. దాంట్లోనే తింటున్నారు, దాంట్లోనే ఉంటున్నారు. చాలామంది కుటుంబాలు
అందులో దుర్భరంగా జీవితం గడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఇండ్లు మరొకసారి కట్టిస్తే తమకు లబ్ధిదారులకు ఇచ్చేటువంటి ఇండ్లు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వటం పట్ల కూడా స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఒక రియల్ దందాకు తెరలేపింది. ఈ నేపథ్యంలో 2004లో అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్లాట్లకే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఎకరాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 14 ఎకరాలుగా ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా అమ్ముకొని కేవలం 4 ఎకరాలు 5 ఎకరాల్లో మాత్రమే కొన్ని ఫ్లాట్లను నిర్మించింది. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రస్తుతం మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఏదైతే కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్లాట్లన్నీ కూడా పూర్తిగా గత ప్రభుత్వం ఏదైతే 2004లో వీటన్నిటిని నిర్మించి ఇస్తామని కూడా చెప్పింది. వీళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కాకపోగా అవన్నీ కూడా కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరి మీద మళ్ళీ పెనాల్టీలు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటి లబ్ధిదారులు కూడా మనతో పాటున్నారు. అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా వీటిని కేటాయించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో 11 లక్షల్లో 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 6 లక్షలు విడతల వారీగా చెల్లించాలి. 10,000 రూపాయలు డిపాజిట్తో పాటు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు. ఇవన్నీ కూడుకుంటే పేద మధ్యతరగతి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఇంత మేర ఏ విధంగా కడతారు? అసలు గతంలో 2004లో తీసుకున్నటువంటి లబ్ధిదారులకే ఇప్పటి వరకు కూడా ఇందిరమ్మ ఇంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కాలేదు. వారు కూడా మనతో పాటున్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఎంత కట్టారు, అసలు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయట్లేదు? వాస్తవంగా ఇది 2004లో నోటిఫికేషన్ సార్. ఇది అల్పాదాయ వర్గాల పేదవారి కోసం అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి గారు ఒక స్కీమ్ పెట్టాడు అల్పాదాయ వర్గాల కోసం, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అని. అప్పుడు ₹1,00,000 1,50,000కే మనకు ప్లాట్ కేటాయిస్తామని G+3 కింద నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. దానికోసం 14 ఎకరాల సైట్, ఇక్కడ లోదాకు అమ్మిన సైట్ కూడా మా వెంచర్కి సంబంధించిన సైటే సార్. ఇది మన గోద్రేజ్ వాళ్ళకి అమ్మింది సార్. గోద్రేజ్ వాళ్ళకి అమ్మిన సైట్ కూడా మొత్తం 14 ఎకరాల సైట్లోకి వెళ్ళి వాళ్ళకు అమ్ముకోగా ఇప్పుడు మాకు 6 ఎకరాల సైటు G+3 నుండి G+9 కడదామని చెప్పేసి 2009లో దీని డిజైన్ మార్చేసి G+9కు 6 ఎకరాలు కుదించేసి మాకు అలాట్ చేయడం జరిగింది సార్. మాకు G+9 కట్టిన తర్వాత సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 6,75,000 కేటాయించారు. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 8.5 లక్షలు అని చెప్పేసి మాకు అలాట్ చేయడం జరిగింది. అప్పులు చేసి గోల్డ్ అమ్మి రకరకాల రీతులలో సరే ఎవరు పేదవాళ్ళు కాబట్టి వారికి తోచిన విధంగా డబ్బు సమకూర్చుకొని ఇళ్ళకు రావడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయమంటే అసలు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. మాకు కేటాయించిన 6 ఎకరాల సైటు కూడా మాకు ఇప్పటివరకు స్ఫూర్తిగా చూపించట్లేదండి. ఎంత అమౌంట్ కట్టారు? గవర్నమెంట్ని ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఎంత కట్టారు? ఇది 2004లో నోటిఫికేషన్ వచ్చిందండి. అప్పుడు 1,50,000కే ఇస్తామన్నారు. తర్వాత 2009లో స్కీమ్ అంతా మార్చేశారు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ స్కీము. 6.75కి సింగిల్ బెడ్రూమ్ ప్లాట్స్, 8.5 లక్షలకి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు ప్లాట్ని. ఇప్పటి వరకు అయితే రిజిస్ట్రేషన్ జరగలేదు. 2004లో ఉన్నది కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు మరొకసారి ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ జరిగాయా? లబ్ధిదారులకు న్యాయం జరిగిందా? ఎంత మేర కట్టారు? ఏమంటున్నారు? మాకు 2004లో నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. ఆ రోజునే సింగిల్ బెడ్రూమ్ ఇగో ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది డబుల్ బెడ్రూమ్ 2 లక్షలకి 450 చదరపు అడుగులు, సింగిల్ బెడ్రూమ్ 1,50,000 రూపాయలకి 300 చదరపు అడుగులని మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిందిగా 2004లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సార్. ₹10 అప్లికేషన్స్ ఆల్రెడీ మాకు ఇచ్చారు. అప్లికేషన్స్ ఆల్రెడీ అప్లై చేసాం. దానికి ఆల్రెడీ సెలక్షన్స్ లిస్టు, వెయిటింగ్ లిస్ట్ అని 750 మంది ఫైనల్గా చేశారు. 750 మందిలో ఆల్రెడీ మేము అందులో వచ్చినాం. ఫైనల్ నోటిఫికేషన్కి మాకు 630 ఫ్లాట్లుగా డిక్లేర్ చేశారు. అప్లికేషన్స్ అప్లై చేసిన వాళ్ళు 2,500 రూపాయలు డీడీ తీయాలి, బ్యాంకులో డీడీ తీయాలి, ఇంక్లూడింగ్ అప్లికేషన్తో కలిపి అప్లై చేయమని చెప్పారు. మేమందరం కూడా 2,500 రూపాయలు డీడీ తీసి అప్లికేషన్స్ పెట్టాం. మాకు ఆల్రెడీ కొంతమంది సెలెక్ట్ చేశారు. ఆ సెలక్షన్ లిస్టులో మేము కూడా వచ్చాం. అప్పుడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇచ్చారు. స్టార్టింగ్ ఒక
రూల్స్ అంటే అదే ఈ పేమెంట్ ఎట్లా చేయాలనే దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారు. ఉన్నటువంటి గతంలో ఏర్పాటు చేసినటువంటి ఇండ్లకే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయకపోగా మరొకసారి వాళ్ళని మోసం చేసే విధంగా హైదరాబాద్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి కుట్రలపైన చాలామంది కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెనక కనిపించేటువంటి ఇండ్లన్నీ కూడా దాదాపు 630 ఇండ్లు ఏవైతే ఉన్నాయో చాలామంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేయకపోగా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కోర్టు కేసు కూడా నడుస్తూ ఉంది. పెనాల్టీలు కట్టాలంటూ కూడా వీళ్ళందరినీ వేధిస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వీటన్నిటిని రిజిస్ట్రేషన్ చేయించి ఉన్నటువంటి ల్యాండ్ను కూడా కాపాడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. సపోర్ట్ ఇచ్చాడు. దానివల్ల ఇప్పుడు ఇందులో మన కేసీఆర్ కట్టింది ఇల్లు అయితే బాగానే ఉంది. ఇప్పుడు మా ఇంతకుముందు కాంగ్రెస్ ఇల్లు ఇచ్చింది. డబ్బులు తీసుకున్నారా ఇక్కడ మీకు ఎట్లా ఇచ్చారు? ఫ్రీగా ఇచ్చారు మాకు. డబ్బులు ఎవరికి ఏం డబ్బులు 1 రూపాయి ఇవ్వలేము సార్. మేము ఫ్రీగానే ఇచ్చాడు మాకు. అంత సౌకర్యంగా ఇబ్బంది ఏం లేదు. మంచిగా ఉంది, అంత సౌకర్యం మంచిగా ఉంది మాకు. కృష్ణారావు సార్ కూడా ఎమ్మెల్యే సార్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చాడు. దానివల్ల మాకు ఇల్లు వచ్చింది. ఎవరికి 1 రూపాయి ఇచ్చి ఇవ్వలేము. గరీబులని మాకు ఇచ్చాడు సార్. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు దేవి అమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మాకు 2 సంవత్సరం 2 నెలలు అవుతుంది సార్. బాగానే ఉంది, మంచిగానే ఇచ్చింది సార్ కూడా బాగానే ఇచ్చినారు మాకు. మంచిగానే ఇప్పుడు అంటే మంచిగానే ఉన్నాము. ఇంకా ఏం లేదు. ఎట్లా మీకు ఏమైనా సౌకర్యంగానే ఉందా? అంత ఇబ్బంది ఏమైనా అవుతుందా? ఇబ్బంది ఏం లేదు సార్, మంచిగానే ఉంది. మంచిగానే ఉంది మాకు, ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు అంటే మేము గుడ్సోళ్ళలో ఉన్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు అంటే దేవుని దయ మంచిగానే ఇచ్చినారు, మంచిగానే ఉన్నాము. అందుకని ఉంటుంది. మీకు ఎట్లా అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది మీకు కేసీఆర్ ఇచ్చారు అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొకసారి చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని కూడా చెప్తా ఉంది. అవి ఎట్లా ఉన్నాయి, ఇవి ఎట్లా ఉన్నాయి? ఈ ఇల్లే బాగుంది సార్ మాకు. కేసీఆర్ ఇచ్చిన ఇల్లే బాగుంది. ఇంకా మేము ఎక్కడో వాగలా ఉన్నాం, ఇక్కడ కేసీఆర్ సార్ ఇచ్చిండు, బాగున్నాయి. ఆ ఇల్లు కన్నా ఈ ఇల్లే బాగున్నాయి. మేము 1 రూపాయి కూడా ఎవరికి ఏమి ఇవ్వలేము. మా ఇల్లు బాగా కేసీఆర్ సార్ ఇంకా బాగా ఉండాలి, బాగా ఇచ్చిండు. ఎమ్మెల్యే సార్ కూడా ఇప్పించిండు, మాధవరావు కృష్ణారావు సార్. ఆయన సార్ కూడా మాకు మస్తు సాయం చేసిండు. మాకు మస్తు అంటే మస్తు సాయం చేసిండు. వాగలా ఉన్నప్పుడు మాకు బియ్యం ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు. అప్పుడు వాగు కొట్టుకున్నప్పుడు అది మా గుడిసెలు అన్నీ పోయినాయి. అప్పుడు అన్నీ ఇచ్చిండు, మస్తు సాయం చేసిండు. ఇప్పుడు కూడా ఇల్లు కూడా కేసీఆర్ సార్ కట్టించిండు. ఆ ఇల్లే మాకు ఇప్పించిండు. దగ్గరుండి ఇల్లే మీకు కావాలమ్మా, మీ గురించే కష్టపడి మేము కట్టించిన కేసీఆర్ సార్ మీకు ఇల్లు ఇస్తా అని చెప్పిండు. వాగ్దానం ఇచ్చిండు, ఇస్తామని ఇచ్చిండు. మాకు బాగా ఇచ్చిండు సార్. బాగున్నాయి ఇల్లు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 1 రూపాయి కూడా తీసుకోకుండా గత ప్రభుత్వం మాకు లబ్ధిదారులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇచ్చారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా చాలా చక్కగా ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొనియాడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో 11 లక్షల్లో కనీసం 6 లక్షల రూపాయలు లబ్ధిదారులు కట్టాలనే దానిపైన కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చాలా కాలనీలో కూడా గత ప్రభుత్వం 0% 1 రూపాయి కూడా తీసుకోకుండా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టు ఏ విధంగా ఉండబోతుంది, అసలు ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి? మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మనతో పాటున్నారు. సార్ నమస్తే సార్. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గత ప్రభుత్వం కట్టించింది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 6 లక్షల రూపాయలు విడతల వారీగా చెల్లించాలి, 10,000 రూపాయలు చెల్లించాలి, 5 లక్షలు మేము ఇస్తామంటారు. అసలు ఇది సాధ్యపడుతుందా? ఎట్లా అనుకుంటున్నారు సార్? వాళ్ళు చెప్పే ప్రకారం చూసుకుందాం. వాళ్ళు ఇచ్చారు 16 కాన్స్టిట్యూన్సీల పేర్లు ఇచ్చారు. 16 కాన్స్టిట్యూన్సీకి 480 అయినా 16 కాన్స్టిట్యూన్సీలకు ఎన్ని అవుతాయి? 1,00,000 ఇండ్లు కట్టిస్తున్నాం. హైదరాబాద్ చెప్పిన మోసం మాటలో ఇది జరుపుదా? మీరు ఇచ్చే సార్ 9,000 మంది మేము కట్టిస్తున్నాం, 1 year కట్టిస్తాం అని చెప్తున్నారు. ఫస్ట్ నువ్వు అప్లికేషన్ 10,000 రూపాయలు వసూలు చేస్తున్నావు. ఈ 10,000 అనేది 6,000 అనేది ఇందిరమ్మ ఇండ్లు గతంలో 12-13 ఏళ్ళ కింద 6,000 10,000 కట్టిన ఈ రోజు వల్ల దిక్కు లేదు. నువ్వు హౌసింగ్ బోర్డు 480 కట్టినా అని చెప్తున్నావు. నేను కుక్కడపల్లిలో బాలనా చౌరాస్తా మీద 108 కట్టా. ఇవాళ హౌసింగ్ బోర్డులో 145 కట్టా. డబల్ బెడ్రూమ్ ఫ్రీగా ఇచ్చాం. 50 లక్షల ప్లాటు రూపాయి లేకుండా ఇవాళ ఎస్టీలకు ఇచ్చాం. మొన్న నీ గవర్నమెంట్లోనే మేము ఇప్పించిన 1 పైసా లేకుండా. నీకన్నా మంచి బ్రహ్మాండమైన డబల్ బెడ్రూమ్ మీరు చూద్దాం. వాళ్ళు దానికి ఆనుకొని ఇందిరమ్మ ఇల్లు కట్టిర్రు, దానికి ఆనుకొని డబల్ బెడ్రూమ్ ఉంది మేము కట్టింది. నీ ఏదైతే డబల్ బెడ్రూమ్ మేము కట్టింది దానికి ఆనుకొని ఒక 3 మీటర్ల దూరంలో వాళ్ళు కట్టారు ఇందిరమ్మ ఇల్లు. మీ ఇల్లు ఎట్లా కట్టినాం, మా ఇల్లు కట్టినాం చూపిస్తాం. గత ప్రభుత్వం కట్టేపటికైనా 61,000 మందికి ఇలా కుటుంబాలు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎవరు పోతులు అంటున్నాడు, పోదన్నాడు, ఎంతమంది నువ్వు చూపెడతాం.
ఏ రకంగా లక్ష ఇండ్లు కడతారని నిన్న ప్రకటించారు. మీరు బోర్డుల మీద వేస్తున్నారు. మీరు ఇచ్చింది 9,000. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఇటు హైదరాబాద్ ప్రజల్ని కావచ్చు, నిరుపేదల్ని మోసం చేస్తుందంటూ కూడా తాను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరాన్ మధుతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.